ఏరోబిక్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాలి. ఒక వ్యక్తి కనుక 15-20 నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ చేయగలిగితే అతను 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే శృంగారంలో పాల్గొనగలడు. కనుక రెగ్యులర్గా శ్రమ పడడం అలవాటు చేసుకోవాలి. ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్లో రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ అన్నీ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఏది చేసినా పర్లేదు. తర్వాత స్మోక్ చేసే వాళ్లకు తొందరగా పడిపోతూ ఉంటుంది. స్మోక్ను మానేయాలి. ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్, వాడి ఫ్రెండ్ స్మోక్ చేస్తుంటే వీడు పక్కన కూర్చుంటే కూడా ఇతను కూడా కొంత టొబాకో ఇన్హేల్ అవుతుంది. కనుక స్మోక్ చేసే వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, ఆ రూమ్లోనే ఉండొద్దు, స్మోక్ చేయకూడదు. రెగ్యులర్గా రన్నింగ్ లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, వాటిని పెల్విక్ ఎక్సర్సైజెస్ అంటారు. మీరు గూగుల్ చేస్తే పెల్విక్ ఎక్సర్సైజెస్ అని మీరు కనుక గూగుల్ చేస్తే మీకు ఎలా చేయాలి అనేది చెప్తారు. స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. అది గూగుల్లో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతారు. కాకపోతే కనీసం వారానికి 2 సార్లు ఎవరైతే శృంగారంలో పాల్గొంటారో వాళ్లకు ప్రాస్టేటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కనుక కనీసం వారానికి 2 సార్లు చేయండి. ఒక ఫిక్స్డ్ డే పెట్టుకోండి. దీన్ని మేము క్యాలెండర్ సెక్స్ అంటాం. ఈ క్యాలెండర్ సెక్స్ అనేది ఎందుకంటే ప్రతి బుధవారం, ప్రతి శనివారం ఏదో ఇట్లా ఒక పద్ధతి ప్రకారం చేయాలి.